హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 9th క్లాస్లో ఎగ్జాంపుల్ 11th వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇవాళ ఎక్సర్సైజ్ 2.3లో ఉన్న సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫైండ్ ద రిమైండర్ వెన్ x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ డివైడెడ్ బై ద ఫాలోయింగ్ లీనియర్ పాలినామియల్స్. x plus 1 ఫస్ట్ది, x minus 1/2, నెక్స్ట్ x, నెక్స్ట్ x plus 5, నెక్స్ట్ 5 plus 2x ఇచ్చాడు. సో వీటికి మనము దీంతో రిమైండర్ పాలినామియల్స్ అవుతాయా కాదా అని అడుగుతున్నాడు ఈ పాలినామియల్స్. సో ఫస్ట్ వన్ ఎక్సర్సైజ్ 2.3 first bit, first one, x plus 1. Okay, so then let p of x is equal to x cube plus 3x square p of x is equal to x cube plus 3x square plus 3x plus 1. సో ఇక్కడ మనకు ఈ వాల్యూ ఏంటిది, x plus 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -1. సో p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ అంటే -1, ఇక్కడ -1 వస్తుంది, -1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 ప్లస్ 1. సో -1 3 1 వస్తుంది, ఇక్కడ 3 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ -1 -3 ప్లస్ 1. సో -1 3 1 జా 3 -3 ప్లస్ 1. సో -3 ప్లస్ 3 క్యాన్సిల్, -1 ప్లస్ 1 క్యాన్సిల్, సో 0. ఓకే, సో దిస్ ఈజ్ ద మనకు రిమైండర్ వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది కదా. సో దిస్ ఈజ్ మనకు డివిజన్, ఇది మనకు x plus 1 అనేది ఏమవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. సో x plus 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x, p ఆఫ్ xకి ఫ్యాక్టర్ అవుతుంది. సో మనము ఇలాగే రిమైండర్స్ ఏమొస్తున్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, సో ఇది రైటింగ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, మనకు ఓన్లీ రిమైండర్ ఏమొస్తుందో అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ దీనికి 0 వచ్చింది. సో ఇది రైటింగ్ చేసినా చేయకపోయినా ఒకటే, సో మనకి ఇది అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ వన్, x minus 1/2. సో x minus 1/2 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 1/2. సో లెట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1, p ఆఫ్ 1/2. ఓకే, సో x దగ్గర 1/2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి, ఎందుకు అంటే ఇక్కడ 1/2 ఉంది కాబట్టి. 1/2 హోల్ క్యూబ్, 3 ఇంటూ 1/2 స్క్వేర్, 3 ఇంటూ 1/2 ప్లస్ 1. సో 1/2లు ఎన్ని ఉన్నాయి, 3 టైమ్స్ కాబట్టి 8 ప్లస్ 3 ఇంటూ 1/4 ప్లస్ 3/2 ప్లస్ 1. సో 1/8 ప్లస్ 3/4 ప్లస్ 3/2 ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ మనకు రిమైండర్ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. సో సేమ్ డినామినేటర్ రావాలి అంటే 8 అనుకుందాం. సో ఇక్కడ 1, దీన్ని 1, 2 జా 2 జా, 4 జా 4 జా, సో 1 ఉంది. సో హియర్ 8 జా 8 జా, సో హియర్ 1, 3 2 జా 6, 3 4 జా 12, 1 8 జా 8. సో 1 plus 6 7, 7 plus 8 15, 15 plus 12 7 27, 27/8. సో దీని వాల్యూ ఏంటిది, 27/8 వచ్చింది. దీని రిమైండర్ 27/8. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు
27/8 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఎక్స్ ఒక్కటే ఇచ్చాడు అంతే కదా. సో ఎక్స్ అంటే తర్వాత ఏం వాల్యూ ఇవ్వలేదంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ 3x² ప్లస్ 3x ప్లస్ 1. సో ఇక్కడ పి ఆఫ్ 0 ప్లస్ 3 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 0 ప్లస్ 1. సో ఓన్లీ మనకు 1 వస్తుంది పి ఆఫ్ 0 వాల్యూ. సో రిమైండర్ ఏంటిది ఇక్కడ 1. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 5. ఫోర్త్ వన్ ఏంటి, ఎక్స్ ప్లస్ 5 అంటే ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² ప్లస్ 3x ప్లస్ 1. పి ఆఫ్ -5 whole cube 3 into pi square plus 3 into pi plus 1. సో -pi అన్నిటికీ -piలే. -pi cube 3 into pi square -3pi plus 1. సో మనకి రిమైండర్ ఏం లీవ్ ఉంటుంది ఇక్కడ, ఇది ఈ టోటల్ వాల్యూ ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటుంది. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు -pi cube 3pi square -3pi plus 1. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 5 plus 2x. ఓకే, సో 5 plus 2x is equal to 0. 2x is equal to -5. X is equal to -5/2. Okay, so let P of x is equal to x cube plus 3x² plus 3x plus 1. P of -5/2 is equal to -5/2 whole cube 3 into -5/2 square 3 into -5/2 plus 1. సో -5/2లో ఎన్ని ఉన్నాయి, 3 టైమ్స్. -5/2 ఇంటూ -5/2 ఇంటూ -5/2 ప్లస్ 3 ఇంటూ -5/2 -5/2 ప్లస్ ఇంటూ మైనస్ 5 3s are 15/2 ప్లస్ 1. సో ఇక్కడ చేద్దాం, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 5 5s are 25, 25 5s are 125 by 2 2s are 4, 4 2s are 8 plus minus plus 5 5s are 25, 25 into 3s are 25 3s are 75 by 2 2s are 4 minus 15/2 plus 1. సో ఇక్కడ కూడా రిమైండర్, ఇక్కడ డినామినేటర్ ఏముంది, డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి సో మనకు ఎల్సిఎం చేస్తే 8 వస్తుంది. సో -125 ప్లస్ 2s 2s 4s 4s 8s 8s 75 2s 150 minus 15 4s 60 plus 8. సో 150 minus 125 25 వస్తుంది. 25 plus 8 33. సో 60 minus 33 borrowing 5
10 minus 3, 7, 5 minus 3, 2, 27. సో బిగ్ నెంబర్కి 60కి బిగ్ నెంబర్కి మైనస్ ఉంది. సో minus 27/8. సో ఫిఫ్త్ వన్కి minus 27/8 రిమైండర్. minus 27/8. Next, second bit. Find the remainder when x cube minus px square plus 6x minus p is divided by x minus p. సో x మైనస్ p అని తోటి దీన్ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. సో సెకండ్ వన్, x క్యూబ్ మైనస్ px స్క్వేర్ ప్లస్ 6x మైనస్ p. ఓకే, దీన్ని డివిజన్ చేస్తే దేంతో డివిజన్ చేయాలి? x మైనస్ p తోటి. సో x మైనస్ p తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. x క్యూబ్ px స్క్వేర్ ఇంటూ 6x మైనస్ p. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ని ఎక్స్తో డివైడ్ చేస్తున్నామంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ అప్పుడు ఎక్స్ క్యూబ్ అయింది. నెక్స్ట్ మైనస్ p ఇంటూ ఎక్స్ పిఎక్స్ స్క్వేర్. సో మైనస్ హియర్ ప్లస్. సో ఇది క్యాన్సిల్ అయ్యింది, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ప్లస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 6x మైనస్ pని బ్రింగ్ డౌన్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ని ఎక్స్తో డివైడ్ చేస్తే ఎక్స్ వస్తుంది. సో మనకు 6x రావాలి, అంతే కదా. 6x రావాలి అంటే ఏం చేయాలి? ఎక్స్ని ఇంటూ 6 చేయాలి. 6x మైనస్ p ఇంటూ 6p మైనస్ ఇయర్ ప్లస్ క్యాన్సిల్ 5p. సో రిమైండర్ ఏమొచ్చింది? 5p వచ్చింది. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ 5p. మనని క్వశ్చన్ అడగట్లేదు కాబట్టి మనం రిమైండర్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. సో సెకండ్ సమ్కి రిమైండర్ ఏమొచ్చింది? 5p వచ్చింది. నెక్స్ట్ థర్డ్ సమ్. ఫైండ్ ద రిమైండర్ వెన్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 is divided by 2x minus 3. Does it exactly divide the polynomial? State reason. ఓకే, సో దీనికి రిమైండర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనం ఇలా చేసినా మనకు బిఫోర్ సెకండ్ సమ్ చేసాం కదా, అలా చేసినా రిమైండర్ వస్తుంది. లేదు దీన్ని ఇక్కడ ఫ్యాక్టర్ ఇది ఉంటుంది కదా 2x మైనస్ 3ని మనము ఫ్యాక్టర్స్ వైజ్గా డివైడ్ చేసి కూడా మనం చేయొచ్చు. సో ఇది సెకండ్ మెథడ్లో చేస్తున్నాం చూడండి. p of x is equal to 2x square minus 3x plus 5. So 2x minus 3 is equal to 0. So 2x is equal to 3. x is equal to 3/2. ఓకే, సో ఈ 3/2ను p of xలో సబ్స్టిట్యూట్ చేద్దాం. p of 3/2 is equal to 2 into 3/2 square minus 3 into 3/2 plus 5. So 2 into 3 into 3, 2 into 2 minus 3 3s are 9/2 plus 5. So 2 3 3s are 9, 9 into 2, 9 2s are 18, 2 2s are 4 minus 9/2 plus 5. సో ఇక్కడ డినామినేటర్ ఏమొస్తుంది? 4. సో 2s are 2s are 1 ఉంది కాబట్టి 4s are 4s are. సో 18 minus 18 plus 20. సో ఇక్కడ ఇది రెండు క్యాన్సిల్ అవుతాయి, 20/4.
అప్పుడు ఏమొస్తుంది 4 1 జా 4 5 జా 5 ఈజ్ రిమైండర్. ఓకే, సో రిమైండర్ ఏమొచ్చింది ఇక్కడ 5. నెక్స్ట్ సో మనము ఈ సెకండ్ సమ్ మెథడ్లో కూడా చేసినా కానీ ఇక్కడ రిమైండర్ 5 వస్తుంది. సో కోషియంట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తే ఇలా ఫైండ్ అవుట్ చేయవచ్చు. లేదు మనము డైరెక్ట్ ఈ మెథడ్లో కూడా ఇది ఫ్యాక్టర్ అవుతుంది అని అనుకొని ఆ ఫ్యాక్టర్స్ నుంచి కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ 4th 5th 6th సమ్స్ మనము నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, థర్డ్ సమ్ వరకు కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.